స్టార్లకే స్టార్స్ చూపించాడు. బిజినెస్ పేరుతో నిండా ముంచాడు. భారీ లాభాలన్నాడు. లాభాల్లో షేర్ కూడా అన్నాడు. వందలాది కోట్లు వసూలు చేసి పత్తా లేకుండా పారిపోయాడు. అతనే తృతీయ జ్యువెలరీ అధినేత కాంతిదత్. చివరికి శ్రీజారెడ్డి అనే మహిళ ఫిర్యాదుతో కాంతిదత్ మోసాలకు అడ్డుకట్ట వేశారు పోలీసులు. సెలబ్రిటీలు వ్యాపారవేత్తలే లక్ష్యంగా ఓ జ్యువెలరీ వ్యాపారవేత్త మోసాలకు పాల్పడ్డాడు. తృతీయ జ్యువెలరీ అధినేత కాంతిదత్ సస్టైన్ కార్డు పేరుతో మోసాలకు తెరతీశాడు. పరిణితి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అని నమ్మించి డబ్బున్న వారికి ఎరవేశాడు. అతన్ని నమ్మి చాలామంది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి మోసపోయారు. శ్రీజారెడ్డి అనే మహిళ మోసపోయారని గ్రహించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో ఈ విషయం వెలుగు చూసింది. హీరోయిన్లు వ్యాపారవేత్తల నుంచి కాంతిదత్ దాదాపుగా 100 కోట్ల రూపాయలు దోచుకున్నట్లు సమాచారం. కాంతిదత్ బాధితుల్లో హీరోయిన్ సమంత, కీర్తి సురేష్, డిజైనర్ శిల్పారెడ్డి వంటి స్టార్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సంతకాలను కూడా ఫోర్జరీ చేసి మోసాలకు పాల్పడ్డట్లు అభియోగాలున్నాయి. సీసీఎస్లో కూడా అతనిపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కాగా సస్టైన్ కార్డుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఏడాదిన్నర క్రితమే అందులో నుంచి బయటకు వచ్చారని నెల రోజుల క్రితం శిల్పారెడ్డి ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. కాంతిదత్ వ్యాపార పద్ధతులు తనకు అనుగుణంగా లేకపోవడంతో తప్పుకున్నట్లు ప్రకటించారు. ఆ సంస్థతో తనకేమీ సంబంధం లేదని వెల్లడించారు. ఇతర సహ వ్యవస్థాపకుడు మిస్టర్ కాంతిదత్తో తనకు వృత్తిపరమైన, వ్యక్తిగతమైన సంబంధం లేదని వెల్లడించారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా అనేక మంది సెలబ్రిటీలు కాంతిదత్ మోసాలకు బలైనట్లు తెలుస్తోంది. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలను టార్గెట్ చేసిన కాంతిదత్ వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. అయితే చివరికి కాంతిదత్ మోసాలను గుర్తించిన శ్రీజారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. ఇక తృతీయ జ్యువెలరీ అధినేత కాంతిదత్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కోట్లాది రూపాయల వసూలు, ఫోర్జరీ సంతకాలు చేసి మోసం చేయడం వంటి వాటిపై కేసు నమోదు చేశారు. మరోవైపు పరిణితి చోప్రా తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించి ఆమెకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. డబ్బులు ఇవ్వకుండానే ప్రమోషన్ కోసం ఉపయోగించుకుని కాంతిదత్ మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీజారెడ్డి అనే మహిళా వ్యాపారవేత్తను కూడా పార్ట్నర్షిప్ పేరుతో కాంతిదత్ మోసం చేశారు. భాగస్వామ్యం ఇస్తానంటూ మభ్యపెట్టి ఆమె వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. అటు పరిణితి చోప్రాకు కూడా వ్యాపారంలో షేర్ ఇస్తానంటూ మోసం చేసినట్లు తెలిసింది. శ్రీజారెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కాంతిదత్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక కాంతిదత్ బాధితుల్లో హీరోయిన్ సమంత, కీర్తి సురేష్, డిజైనర్ శిల్పారెడ్డి ఉన్నారు. సీసీఎస్లో సైతం కాంతిదత్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే బాధితులు వీరేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. 22 ఏళ్ల కాంతిదత్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ప్రధానంగా సెలబ్రిటీలు, మహిళా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటికే సస్టైన్ కార్డు పేరుతో కోట్లాది రూపాయలు మోసాలు చేసినటువంటి ఈ కాంతిదత్ తృతీయ జ్యువెలర్స్ పేరుతో మెయిన్గా సెలబ్రిటీలను టార్గెట్ చేశారు. ఇందులో మనం చూడవచ్చు, టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటుగా బాలీవుడ్ హీరోయిన్స్ను కూడా టార్గెట్ చేస్తూ వారికి మార్కెట్ అంటే తన వ్యాపారంలో షేర్ ఇస్తానంటూ నమ్మించి కోట్లాది రూపాయలు వారి నుంచి కూడా ఫండ్ రూపంలో తీసుకుని కాంతిదత్ మోసాలకు పాల్పడ్డట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే తాజాగా శిల్పారెడ్డి, ఫేమస్ డిజైనర్ అయినటువంటి శిల్పారెడ్డి సస్టైన్ కార్డు పేరుతో తన వద్దకు 22 సంవత్సరాలు అంటే దాదాపు 2 సంవత్సరాల క్రితము తన వద్దకు వచ్చి సస్టైన్ కార్డు పేరుతో వ్యాపారాన్ని అంటే మొదలు పెడదామంటూ ఆమెను నమ్మించి కోట్లాది రూపాయలు ఆమె ద్వారానే, డిజైనర్ శిల్పారెడ్డి ద్వారానే సెలబ్రిటీలు, టాలీవుడ్ హీరోయిన్స్ అయినటువంటి సమంత, కీర్తి సురేష్తో పాటుగా మరికొంతమంది సెలబ్రిటీలను వారి యొక్క పరిచయాలను యూజ్ చేసుకుంటూ వారి వద్ద నుంచి సస్టైన్ కార్డు పేరుతో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఫండ్స్ వసూలు చేసి దాని ద్వారానే సస్టైన్ కార్డును మోసాలకు పాల్పడుతూ మరోవైపు తృతీయ జ్యువెలర్స్ పేరుతో ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అందులో ప్రధానంగా ఇటు టాలీవుడ్ హీరోయిన్స్ని మోసాలకు పాల్పడుతూనే మరోవైపు బాలీవుడ్లో పరిణితి చోప్రాతో పరిచయం పెంచుకొని ఈ డిజైనర్ శిల్పారెడ్డి యొక్క పరిచయాల ద్వారా ఉన్నటువంటి హీరోయిన్స్నే టార్గెట్ చేస్తూ వారి వద్ద కూడా డబ్బులు వసూలు చేసి మోసాలు పాల్పడ్డాడు ఈ కాంతిదత్. అయితే ప్రధానంగా కాంతిదత్ ఈ తృతీయ జ్యువెలర్స్ పేరుతో పరిణితి చోప్రా, బాలీవుడ్ హీరోయిన్ అయినటువంటి పరిణితి చోప్రాను కూడా మోసం చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే ఈ తృతీయ జ్యువెలర్స్లో శ్రీజారెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త కూడా వాటానిస్తా, పార్ట్నర్షిప్ ఇస్తానంటూ నమ్మించి కాంతిదత్ దాదాపు కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డానంటూ ఆమె బాధితురాలైనటువంటి శ్రీజారెడ్డి తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కాంతిదత్ని కూడా అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా సెలబ్రిటీల పరిచయాలు, సెలబ్రిటీలతో ఉన్నటువంటి చనువుని ఆసరాగా చేసుకుని ఫండ్స్ కలెక్ట్ చేస్తూ కోట్లాది రూపాయల విలువైనటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని తాను సృష్టించుతున్నట్టు నమ్మించి మహిళా వ్యాపారవేత్తలు అయితే ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి ఇటు సెలబ్రిటీలతో పాటుగా ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి మహిళా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ వారికి
అంటే వారికి నమ్మించి మరిన్ని వ్యాపార సామ్రాజ్యాలను దాదాపు మనకు ఇప్పుడు కంప్లైంట్లో ఫిర్యాదులు వచ్చిన మేరకు సస్టైన్ కార్డుతో పాటుగా తృతీయ జ్యువెలర్స్ ఈ రెండు వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించి అందులోనే కోట్లాది రూపాయలు కాంతిదత్ మోసాలకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. కానీ బాధితులు మాత్రం ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్తో పాటుగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ హైదరాబాద్ CCSలో కూడా బాధితులు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. తమను కూడా 50 లక్షలు కోటి రూపాయలు వసూలు చేసి తమ వద్ద కూడా లాభాలు ఇస్తాను, వ్యాపారంలో పార్ట్నర్షిప్ ఇస్తానంటూ కూడా మోసం చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఎట్టకేలకు కాంతిదత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఈ సెలబ్రిటీస్ల పరిచయాలను ఆసరాగా చేసుకుని మహిళా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడ్డ కాంతిదత్ పైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అదేవిధంగా బాధితుల సంఖ్య పెరిగితే బాధితులు కూడా కోట్లాది రూపాయలు తమ మోసం చేశారని చెప్పి ఇప్పుడు CCSలో ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో మరి కాంతిదత్ పైన ఎలాంటి చర్యలు ఉంటాయనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కౌసల్య, సాగర్, ఈ కాంతిదత్ అనే పర్సన్ కేవలం 24 ఏళ్లలోనే ఇంత పెద్ద భారీ మోసాలకు పాల్పడుతున్నాడు. కానీ మోసం చేసింది కూడా పెద్ద పెద్ద వ్యాపారవేత్తల్ని, అలాగే సెలబ్రిటీస్ని. అలా సెలబ్రిటీస్ ఇతన్ని ఎలా నమ్మారు? అసలు కాంతిదత్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎస్ కౌసల్య, ఖచ్చితంగా ఈ కాంతిదత్ అనే వ్యక్తి 22 ఏళ్లకే ఏపీకి చెందిన వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించారు. ఏపీలో కొంతమంది పొలిటీషియన్స్ పరిచయాలు పెంచుకొని వారి ద్వారా డిజైనర్ శిల్పారెడ్డితో పాటుగా మరికొంతమంది సెలబ్రిటీలను ఇప్పటికే 22 ఏళ్లకే తను 4-5 వ్యాపారాలను సక్సెస్ఫుల్గా చేసినట్లుగా వారికి పరిచయం చేసుకుంటూ వారి ద్వారా సెలబ్రిటీలను ఆశ్రయిస్తూ తాను సస్టైన్ కార్డ్ అంటే పర్యావరణానికి హితం కాకుండా వ్యాపారాన్ని చేస్తాను, ఒక మంచి కష్టపడే తత్వం తనలో ఉందని చెప్పి నమ్మిస్తూ ఇటు శిల్పారెడ్డి డిజైనర్తో పాటుగా మరికొంతమంది సెలబ్రిటీలను కూడా ఆశ్రయించాడు. దాదాపు 4-5 వ్యాపారాలను విజయవంతంగా చేసినటువంటి ఈ కాంతిదత్ను వాళ్ళని నమ్మించాడు. అతి తెలివిగా సెలబ్రిటీలనే టార్గెట్ చేస్తూ కోట్లాది రూపాయలు ఉన్నటువంటి ఈ మహిళా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ వారిని పరిచయం చేసుకొని వారిని ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పి కోట్ల రూపాయలు వారి వద్ద తీసుకొని ఈ వ్యాపారం పేరుతోనే ఫండ్స్ కూడా కలెక్ట్ చేస్తూ సెలబ్రిటీల వద్ద నుంచి ఫండ్స్ కలెక్ట్ చేస్తూ వారి వద్ద అంటే ఒక డిజైనర్ శిల్పారెడ్డి నుంచి సెలబ్రిటీ హీరోయిన్స్తో పాటుగా మహిళా వ్యాపారవేత్తలను కూడా పరిచయాలు చేసుకుంటూ వారి వద్ద ఇన్వెస్ట్మెంట్ పేరుతో డబ్బులు తీసుకొని ఫోర్జరీ సంతకాలతో కూడా ఏదైతే సెలబ్రిటీసే కాదుగా ఇటు మహిళా వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి సంతకాలను కూడా ఫోర్జరీ చేసి దాదాపు ఒక 4-5 వ్యాపారాలను సృష్టించి ఈ 2-3 సంవత్సరాలనే దాదాపు 100 కోట్లకు పైగా మోసాలకు పాల్పడ్డట్టుగా కూడా కీలక సంచలన విషయాలు కూడా పోలీసులు గుర్తించారు. ఇక్కడ మరో అంశం, ఈ 4-5 వ్యాపార సంస్థల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ ఉద్యోగాలను పెట్టుకుని ఉద్యోగులను కూడా దాదాపు 2 సంవత్సరాలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నట్టుగా ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఇటు శిల్పారెడ్డి కూడా మెయిల్స్ చేస్తున్న సందర్భంలోనే ఈ కాంతిదత్కి సంబంధించినటువంటి మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఇటు టాలీవుడ్ హీరోయిన్స్తో పాటుగా బాలీవుడ్ సెలబ్రిటీలను కూడా టార్గెట్ చేస్తూ మోసాలు చేసిన కాంతిదత్ను ఎట్టకేలకు శ్రీజారెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త ఫిర్యాదుతో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మరికొద్ది రోజుల్లో మరికొంతమంది బాధితులు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి కాంతిదత్ పైన పెద్ద ఎత్తున కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి బాధితులు డిమాండ్ చేస్తారు. మరి కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి కాంతిదత్ యొక్క ఆస్తులను దాని యొక్క వ్యాపార సామ్రాజ్యాలను కూడా మరి పోలీసులు స్వాధీనం చేసుకుంటారా అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. బాధితులు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో మరి పోలీసులు ఎలా ముందుకు వెళ్తారో అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కౌసల్య, సాగర్, ఇంత పెద్ద స్కామ్స్ కేవలం ఒక్కడే చేశాడా, లేదంటే అతని వెనక ఇంకెవరైనా ఉన్నారా ఏంటి? అసలు దీని మీద ఏమైనా తెలుసా? దీని గురించి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసు మీ దగ్గర? అంటే ఇతను కేవలం 24 ఏళ్ళే అంటున్నారు, కానీ అతను చేస్తున్న మోసాలు అయితే మాత్రం పెద్ద పెద్ద మోసాలు జరుగుతున్నాయి. సో 100 కోట్ల స్కామ్ అనేది చిన్న విషయం కాదు, అలానే సెలబ్రిటీస్ని మోసం చేయడం అనేది కూడా చిన్న విషయం కాదు. అలాంటిది కేవలం ఒక్కడే ఇదంతా చేస్తున్నాడా, లేదంటే అతని వెనక ఎవరైనా ఉన్నారు అనే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్ కౌసల్య, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఏపీకి సంబంధించినటువంటి రాజకీయ నేతలతో పరిచయాలు కూడా ఉన్నట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దానికి సంబంధించిన దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఒక్కడే ఇంత పెద్ద సెలబ్రిటీలను మహిళా వ్యాపారవేత్తలను కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నాడా అన్న అనుమానాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో అసలు ఈ కాంతిదత్ వెనుక ఎవరైనా పొలిటీషియన్స్ ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే 24 ఏళ్లకే దాదాపు 100 కోట్లకు పైన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించాడు అనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ సెలబ్రిటీలనే కాదు, ఇటు డిజైనర్ శిల్పారెడ్డిని కూడా తను అమాయకంగా ఒక బిజినెస్మెన్గా, తెలివిగల సక్సెస్ఫుల్ బిజినెస్మెన్గా ఒక్కడే సింగిల్గా వచ్చి పరిచయం చేసుకుంటూ తన సక్సెస్ స్టోరీని చెప్తూ తెలివిగా ఆమెను నమ్మించినట్లుగా కూడా ఆమె ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే సినీ
ఇప్పుడు సెలబ్రిటీకి సంబంధించినటువంటి సమంత, కీర్తి సురేష్లను కూడా సస్టైన్ కార్డ్ పేరుతో అందులో ఇన్వెస్ట్ చేయాలంటూ కూడా వారిని కూడా నమ్మించినట్లుగా తెలుస్తుంది. విచారణలో కూడా సంచలన విషయాలు బయటపడ్డాయి. అయితే ఇక్కడ బడా పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తలు, పెద్ద ఎత్తున సెలబ్రిటీలు కూడా ఉన్న నేపథ్యంలో వారు ఈ విషయంలో ముందుకు వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి. వారు కొంత అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు. కాంతిదత్ మాత్రం ఖచ్చితంగా సెలబ్రిటీలను, హీరోయిన్లను, మహిళా వ్యాపారవేత్తలను మోసం చేసి పెద్ద ఎత్తున తమ వ్యాపార సంస్థల్లో పార్ట్నర్షిప్ ఇస్తానంటూ కోట్లాది రూపాయలు కూడా వసూలు చేసి మోసాలకు పాల్పడ్డట్లుగా కూడా ఈ సంచలన విషయాలను కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో కూడా కీలక విషయాలు బయటపడ్డాయి. అయితే ఒక్క బాధితురాలు శ్రీజారెడ్డి మాత్రమే మహిళా వ్యాపారవేత్త జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ గతంలోనే సిసిఎస్లో కాంతిదత్ పైన అనేక సిసిఎస్లో ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరి 100 కోట్లైనా ఇంకా ఎన్ని కోట్లను వసూలు చేసి మోసాలకు పాల్పడ్డాడు, కాంతిదత్ వెనుక ఎవరున్నారన్న కోణంలో కూడా పోలీసులు కీలక దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కౌసల్య. థ్యాంక్ యూ సాగర్. సో మనం చూస్తున్నాం కాంతిదత్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను అతి తక్కువ వయసులోనే చాలా మందిని మోసం చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ముఖ్యంగా సెలబ్రిటీలని కానివ్వండి, లేదంటే ప్రముఖ వ్యాపారవేత్తల్ని కూడా అతను మోసం చేయడం జరిగింది. సో ఒక కంపెనీనే కాదు, సో సస్టైన్ కార్ట్ అనే కంపెనీని కూడా పెట్టి అక్కడ కూడా ఇన్వెస్టర్ని మోసం చేశాడు ఈ కాంతిదత్ అనే పర్సన్. దీనితో పాటుగా కో ఫౌండర్గా శిల్పారెడ్డిని కూడా తను ఇంక్లూడ్ చేసుకున్నారు. ఇప్పుడు శిల్పారెడ్డి కూడా ఇందులో విక్టిమ్ గానే ఉన్నారు. అంటే గతంలో మనం చూసుకున్నట్టే ఫస్ట్ సస్టైన్ కార్టే కేసు ఫైల్ అయింది. తర్వాత తృతీయ జ్యువెలరీస్ కానివ్వండి, మిగతా ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అన్ని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రోజు రోజుకి కూడా బాధితుల సంఖ్య పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే సినీ ఇండస్ట్రీలో తృతీయ జ్యువెలరీ మోసం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల లక్ష్యంగా అతను మోసాలకు పాల్పడుతున్నాడు. తృతీయ జ్యువెలరీ అధినేత కాంతిదత్ మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫోర్జరీ సంతకాలు చేసి కూడా కోట్ల రూపాయలు మోసం చేసినట్టుగా తెలుస్తుంది. తృతీయ జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ పరిణీతి చోప్రా ఉండేది. తనకి కూడా షేర్స్ ఇస్తానంటూ తనని కూడా టోక్రా వేశాడు. శ్రీజారెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త కూడా బురిడి కొట్టించారు. సో శ్రీజారెడ్డి ఫిర్యాదుతోనే ఇప్పుడు కాంతిదత్ మీద కేసు ఫైల్ అయింది. అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కాంతిదత్ బాధితుల్లో హీరోయిన్ సమంత, కీర్తి సురేష్, డిజైనర్ శిల్పారెడ్డి కూడా ఉన్నారు. సుమారు 100 కోట్లకు పైగా మోసం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సిసిఎస్లో కూడా కాంతిదత్ మీద అనేక కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకి ఈ కేసుల సంఖ్య కూడా పెరిగిపోతుంది, బాధితుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇతను కేవలం ఇన్వెస్టర్లని, సెలబ్రిటీలనే కాదు, అతని దగ్గర పనిచేసే వర్కర్లని, ఎంప్లాయీస్ దగ్గర కూడా వాళ్ళని కూడా ఇతను మోసం చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా పోలీసులని ఆశ్రయించడం అయితే జరిగింది. వాళ్ళకి ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తున్నాడని చెప్పి కూడా వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. సో ప్రస్తుతానికైతే శ్రీజారెడ్డి తోటి పోలీసులు అతని మీద కేసు ఫైల్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది శ్రీజారెడ్డి మాటల్లోనే విందాం. అసలు అతను ఎలా మోసం చేశాడు ఏంటి అనేది. నాలాగా ఎంతో మంది మోసపోయారు. వాళ్ళందరికీ మై హార్ట్ గోస్ అవుట్. నేను ఎందుకు అంటున్నానంటే, ఇఫ్ యు సీ, నేను గత 15 సంవత్సరాలుగా డిజైనర్ లాగా ఉన్నాను. వేరే ఎన్నో బిజినెసెస్ కూడా హైదరాబాద్లో చేస్తున్నాను. అండ్ సస్టైనబిలిటీ అంటే నాకు ఒక ప్యాషన్. అది నా లైఫ్లో నేను ప్రతి మెట్టు దగ్గర సస్టైనబుల్గా లివ్ చేయాలని అనుకుంటూ ఉంటాను. సో దట్ ఈస్ మై వరల్డ్. సో ఇలా సస్టైనబిలిటీ విజన్ నాకుందని తెలిసి ఒక అబ్బాయి గత 2 years క్రితం రావడం జరిగింది నా దగ్గరికి. వచ్చి, మేడం మీ విజన్ చాలా బాగుంది సస్టైనబిలిటీ గురించి, దీన్ని మనం ఒక పెద్ద బిజినెస్ లాగా చేయవచ్చు, అండ్ ఈ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది, అంటే 10 మందికి ఉపయోగపడుతుంది, మీ విజన్ కూడా ఐ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్ ఫర్ యూ అని అనడం జరిగింది. కానీ అప్పటికి నీకు ఆల్రెడీ బిజినెసెస్ ఉన్నాయి, నేను బిజినెస్లో ఇన్వాల్వ్ ఎక్కువగా కాలేను, ఐ కెన్ బీ ద ఫేస్ ఆఫ్ ద బిజినెస్ అని చెప్పడం జరిగింది. మీరు నాకు మొత్తం వదిలేయండి మేడం. అంటే చిన్న అబ్బాయి, హీఈస్ ఓన్లీ 22. నా దగ్గరకు వచ్చినప్పుడు అబ్బాయి వయసు ఓన్లీ 22 years. సో సరే, కష్టపడే మనస్తత్వం ఉంది, నా విజన్ అర్థం చేసుకున్నాడు, బిజినెస్ చేస్తా అంటున్నాడు, సరే అన్ని విధాలుగా సపోర్ట్ చేద్దామని అనుకున్నాను. అండ్ చాలా అమాయకుల్లాగా కనపడ్డాడు కూడా. సో నేను ఫుల్ ఆల్ అవుట్ వెళ్ళి ఫుల్ సపోర్ట్ ఇచ్చేసి నేను ఒక ఫేస్ ఆఫ్ ద బ్రాండ్ లాగా మాత్రమే ఉన్నాను. ఆపరేషన్స్లో నా ఇన్వాల్వ్మెంట్ 0. నేను ఒక చెక్ కూడా సైన్ చేయలేదు ఆ బిజినెస్లో. హీ వాజ్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఐ వాజ్ ఓన్లీ ద ఫేస్ ఆఫ్ ద బ్రాండ్.
అండ్ నా నెట్వర్క్, నా సోషల్ సర్కిల్లో ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సస్టైనబిలిటీ గురించి మాట్లాడితే బాగుంటుంది, వాళ్ళ త్రూ మన ఒక బ్రాండ్ చేస్తే కనుక మనుషులలో ఒక ప్రోత్సాహం వస్తుంది, సస్టైనబుల్ ప్రోడక్ట్స్ని వాడాలని అని ఇలా నాకు చెప్పడం జరిగింది. సో నాకు మంచి ఐడియా అనిపించి నేను అన్ని విధాలుగా సపోర్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫండ్ రేజ్ చేయడం జరిగింది. ఆ ఫండ్స్ అన్నిటినీ దుర్యోపయోగం చేయడం జరిగింది. సో నాకు ఒక 1.5 year తర్వాత నాకు ఈమెయిల్స్ రావడం జరిగాయి. మాకు శాలరీస్ పే చేయలేదు, మాకు యూనో ఈ పిఆర్ ఫీజ్ పే చేయలేదు అని ఈమెయిల్స్ రావడం జరిగింది. సో నేను స్టార్టెడ్ క్వశ్చనింగ్ హిమ్, ఏంటి మరి ఇట్లా అంటున్నారు, ఎవరికి పే చేయట్లేదు అంటే తన దగ్గర కరెక్ట్ ఆన్సర్ నాకు కనపడలేదు. సో నాకు ఎందుకు డౌట్ వచ్చింది, యూనో వెన్ యూ సీ కరెక్ట్గా ఆన్సర్ రాకపోతే మీకు అనుమానం వస్తుంది కదా. అనుమానం వచ్చిన తర్వాత లాస్ట్ 1.5 years బ్యాకే నేను ఈ కంపెనీ నుండి నేను ఎగ్జిట్ అవుతున్నాను. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు డూ విత్ సస్టైన్ కార్డ్ అండ్ నువ్వు నడుపుకుంటే నడుపు కానీ నా పేరు తీసేయడం అని నేను అన్ని పొజిషన్స్ నుండి రిజైన్ చేయడం జరిగింది. నా దగ్గర డాక్యుమెంటేషన్స్ కూడా ఉన్నాయి. రిజైన్ చేసిన తర్వాత ఈ అలిగేషన్స్ ఎందుకు వచ్చాయంటే, ఇప్పుడు ఎందుకు వచ్చాయంటే, నేను 1 month బ్యాక్ 1.5 years గడిచిన తర్వాత కూడా నాకు మళ్ళీ నాకు వెండర్స్ పేమెంట్ చేయలేదు మేడం, మాకు చాలా మంది ఈమెయిల్స్ రావడం జరిగాయి. నేను 1.5 years అయిపోయింది నేను ఈ బిజినెస్ వదిలేసి, అయినా నాకు ఎందుకు వస్తున్నాయని చెప్పి క్లారిఫై చేసుకోవడానికి నేను ఒక పోస్ట్ పెట్టాను. ఈ అబ్బాయితోని సస్టైన్ కార్డ్తోని నాకు ఏ సంబంధం లేదు, గత 1.5 సంవత్సరం క్రితమే నేను ఈ బిజినెస్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది అని. ఆ పోయిన తర్వాత ఆ పెట్టగానే పోస్ట్, ఆ కామెంట్స్ లో ఒక 30 మంది అండి, మాతో కూడా ఇలాగే జరిగింది, మమ్మల్ని కూడా మోసం చేశాడు ఈ అబ్బాయి అని ఎన్నో కామెంట్స్ రావడం జరిగింది. కానీ మేడం మీరు పోస్ట్ పెట్టినా మళ్ళీ 24 గంటల తర్వాత డిలీట్ చేశారు, ఎందుకని డిలీట్ చేశారు? అది చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, నేను డిలీట్ చేయలేదు. ఆ పోస్ట్ కింద 30 మంది వరకు మాకు కూడా ఇలాగే మోసమైంది అబ్బాయితో నేను చెప్పడం కామెంట్స్ లో రాయడం జరిగింది. అది అందరికి తెలిసిపోతుందని అది ఇన్స్టాగ్రామ్ కి ఏదో రిక్వెస్టో ఏదో రిపోర్ట్ లాగా పంపితే ఆ పోస్ట్ తీసేస్తారంట. నాకు కూడా తెలీదు. సో 24 గంటల్లో ఆ పోస్ట్ తను రిమూవ్ చేయడం జరిగింది నా పేజ్ మీద నుండి. సో ఇది సంగతి. అండ్ ఈ 1.5 years తర్వాత కూడా నేను ఎందుకు చెప్పానంటే, చాలా మంది ఇలా మోసపోతున్నారు ఈ అబ్బాయి వల్ల. అండ్ ఈ పోస్ట్ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ 10 people హైదరాబాద్లో ఉన్న వాళ్ళే నాకు మెసేజ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ సైడ్ ఆఫ్ ద స్టోరీ, యూనో వాళ్ళు కూడా ఇట్లా మోసపోయారు, ఇట్లా ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ అయ్యాయి అని చెప్పారు. అండ్ తన పేరు పైన కొన్ని కేసెస్ కూడా ఉన్నాయంట హైదరాబాద్లో. అది ఇట్స్ నాట్ మై యూనో థింగ్ టు కామెంట్. అది ఇన్వెస్టర్స్ అండ్ పోలీస్ చూసి ఏం కేసెస్ అనేటిది వాళ్ళు చూసుకోవాలి. కానీ నేను ఇట్లా ఓపెన్గా వచ్చి చెప్పేది కూడా ఎందుకంటే నాలాగా ఎంతోమంది మోసపోయారు. అండ్ యూనో ఇప్పుడు తన ఇంత చిన్న వయసులో ఈ అబ్బాయి ఇంతమందిని మోసం చేస్తున్నాడు కాబట్టి నాకు ఒక రెస్పాన్సిబిలిటీ లాగా అనిపించింది. చాలామంది అయితే నాకెందుకు వచ్చిందని బయటికి రారు. అండ్ ఒక రెప్యుటేషన్ ఉన్న పర్సన్ అంటే ఈ సిచ్యువేషన్లో నేను అలిగేషన్స్ నుండి ప్రూవ్ చేసుకుంటున్నానంటే ఇట్స్ యాక్చువల్లీ వెరీ హర్ట్ఫుల్, వెరీ వెరీ ట్రామటైజింగ్. అండ్ ఉల్టా నేనే ఇంకా 2 కోట్లు ఆ బిజినెస్లో పెట్టానండి. సో మానసికంగా, సోషల్ స్టాండింగ్ ప్రకారం, ఎమోషనల్గా కూడా నేను చాలా నష్టపోయాను ఈ అసోసియేషన్తోని. అండ్ అందుకే ఈరోజు ఐఎమ్ కమింగ్ అవుట్ అండ్ టెల్లింగ్ మై స్టోరీ టు పీపుల్ సో దే నో దట్ దిస్ పర్సన్ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ విత్. ఇప్పుడు సస్టైన్ కార్డ్ కో-ఫౌండర్ అయినటువంటి కాంతి దత్ ఈ ఏజ్ అనేది 22 yearsలోనే స్టార్ట్ చేశారు. అంటే మీకు ఆ చిన్న వయసులో ఎలా నమ్మరే, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో అంటే మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యారు? అంటే తను ఆల్రెడీ ఎన్నో బిజినెసెస్ చేశానని చెప్పాడు. అండ్ మన వైజాగ్ అబ్బాయి అంట. సో తను హీ డిడ్ంట్ గో టు కాలేజ్ అని చెప్పాడు. సో చిన్నప్పటి నుండి బిజినెస్ ఆల్రెడీ నేను 7 years నుండి బిజినెస్ చేశానని చూపించాడు. అండ్ కొన్ని బిజినెస్ కూడా చేశాడు. సో అండ్ చాలా తెలివిగల అబ్బాయి, తెలివి చాలా ఉండింది. సో అందుకే సరే ఇట్లా కష్టపడే మనస్తత్వం ఉన్న అబ్బాయికి ఒక మెంటోర్ లాగా ఉండి అన్ని విధాలుగా సహాయం చేస్తే కనుక తనకు కూడా ఒక లైఫ్ యూనో అవుతుందని నేను అట్లా అనుకొని హెల్ప్ఫుల్ నేచర్తోని ఐ యూనో అసోసియేటెడ్ విత్ హిమ్. కానీ మీరు చెప్పినట్టు I have no signing authority. I was just the face of the
బిజినెస్ అండ్ ఆపరేషన్స్లో కూడా నాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు ఫస్ట్ నుండి కూడా. ఓకే, మీ సర్కిల్ యూజ్ చేసుకోవడం కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు అనుకోవచ్చా? ఎందుకంటే సస్టైన్ కార్డు సంబంధించి ఒకవైపు సమంత గారు కావచ్చు, కాజల్ కావచ్చు, కీర్తి సురేష్ కావచ్చు, వీళ్ళు కూడా కొన్ని ప్రమోషన్ చేశారు. అంటే మీ మరి అదే చెప్పాను కదా మీకు, ఇట్లా సెలబ్రిటీస్ కూడా సస్టైనబిలిటీ గురించి మాట్లాడితే చాలా మందికి ప్రోత్సాహం లాగా ఉంటుంది. అంటే ఆ విజన్, మీ విజన్ ఏదైతే ఉందో అందరూ ఎన్వైరన్మెంట్కి హాని కలగకుండా ఉండే ప్రోడక్ట్స్ ని వాడాలని ఒకలాంటి అవగాహన వస్తుంది మనుషులలో. అండ్ ఆ సెలబ్రిటీస్ చెప్తే కనుక ఇంకా మీ విజన్ పెద్దగా అవుతుంది అనేసి అట్లా హీ యూజ్డ్ మై సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ టు లాంచ్ లేబుల్స్ అండ్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ బిజినెస్. కానీ ఇన్వెస్టర్స్ ముఖ్యంగా అంటున్నారు, కో ఫౌండర్స్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు తెలియకుండా ఇవన్నీ పర్సనల్ గా ఎలా వాడుకుంటారు అని. అంటే బికాజ్ ఆ అబ్బాయి మాత్రమే యూస్ టు పిచ్ ఫర్ ద బిజినెస్. ఆ పిచ్చింగ్ అనేది అతనే నేను ఒక్కసారి కూడా ఇన్వెస్టర్స్ ముందర వెళ్ళి మాట్లాడడం జరగలేదు. సో దే ట్రస్టెడ్ హిమ్ బికాజ్ నేను నా ఫేస్ చూపించి, నాతో దిగిన ఫొటోస్ చూపించి, నా సర్కిల్లో ఉన్న వాళ్ళ ఫొటోస్ చూపించి వాళ్ళని మోసం చేయడం జరిగింది. సో వాళ్ళు నమ్మారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.